అందరికీ నమస్కారం. విపంచి తెలుగు వీడియోస్ ద్వారా మళ్ళీ మీ ముందుకు. ఇంకా ఎవరైనా నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అర్ధాంతర న్యాసాలంకారము అనే అలంకారాన్ని తెలుసుకుందాం. ఈ అలంకారం గురించి చెప్పుకుందాం. అర్ధాంతర న్యాసాలంకారం. సాధారణంగా అర్ధాంతర న్యాసాలంకారానికి లక్షణం, ప్రతి అలంకారానికి లక్షణం ఉంటుంది. సామాన్య వాక్యమును విశేష వాక్యముతో గాని, విశేష వాక్యమును సామాన్య వాక్యముతో గాని సమర్థించి చెబితే అర్ధాంతర న్యాసము. అర్ధాంతర న్యాసము అంటే అర్ధాంతర న్యాసాలంకారము. ఇది సాధారణంగా మనం చెప్పుకునేటటువంటి ఈ అలంకారానికి ఉన్నటువంటి లక్షణం. ఇందులో కాస్త వివరంగా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, న్యాసము అన్న పదానికి బహుళ అర్థాలు ఉన్నాయి. న్యాసము అన్న పదానికి ఈ సందర్భాన్ని బట్టి, ఈ అలంకారాన్ని బట్టి ఉంచడము అని అర్థం. న్యాసము అంటే వదిలిపెట్టడము అని ఉంది. ఇంకా పురాణాల్లోకి వెళ్ళినట్లయితే మహాన్యాసము అనేటువంటి పదాలు కూడా ఉన్నవి. సరే, అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఈ అలంకారంలో న్యాసము అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఉంచడము. ఉంచడము అనగానే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏమి ఉంచడము, ఏముంచడము? ఒక వాక్యంలో ఉన్నటువంటి అర్థానికి బలాన్ని ఇవ్వడానికి మరొక వాక్యాన్ని ఉంచడము. ఒక వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని బలోపేతం చేయడానికి మరొక వాక్యాన్ని ఉంచడము. సామాన్య వాక్యములో ఉన్నటువంటి అర్థానికి బలాన్ని ఇవ్వడానికి విశేష వాక్యాన్ని తీసుకోవడం, లేదా విశేష వాక్యంలో ఉన్నటువంటి అర్థానికి బలాన్ని ఇవ్వడానికి, బలం చేకూర్చడానికి, బలోపేతం చేయడానికి సామాన్య వాక్యమును తీసుకోవడం. అదే సమర్థించడం. సమర్థించడం, నేనున్నాను, నీకేం పర్వాలేదు. నువ్వెందుకు అలా చేశావో నేను చెప్తాను, నీకేం పర్వాలేదు. అలా ఎందుకు జరిగిందో నేను చెప్తాను సమాధానం, నీకేం పర్వాలేదు. అలా మద్దతు తెలపడం. ఒక వాక్యానికి మరొక వాక్యం మద్దతు తెలుపుకోవడం. ఆ వాక్యంలో అలా ఎందుకు జరిగిందో నేను చెప్తాను అంటుంది సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలో అలా ఎందుకు జరిగిందో నేను చెప్తాను అంటుంది విశేష వాక్యం. అంతే. అదే సామాన్య వాక్యమును విశేష వాక్యముతో కానీ, విశేష వాక్యమును సామాన్య వాక్యముతో కానీ సమర్థించి చెప్పడం అర్ధాంతర న్యాసాలంకారం. మరి సామాన్య వాక్యం అంటే, విశేష వాక్యం అంటే? సామాన్య వాక్యం అంటే ప్రజలందరికీ లేదా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సర్వసామాన్యమైన విషయం. అందులో గొప్పతనం ఉండుగాక, కానీ అది అందరికీ తెలిసి ఉండి ప్రసిద్ధమైనటువంటి విషయం ఉంటుంది. ప్రసిద్ధము, లోక ప్రసిద్ధమైనటువంటి విషయం, లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి విషయమై అందరికీ తెలిసి ఉన్నటువంటి, అంటే కనీసము విద్యాగంధం అంటే చదువు కూడా రానటువంటి వారి దగ్గర చెప్పినప్పటికీ కూడా, అంతే కదా, అవును కదా, అది అందరికీ తెలుసు కదా అంటాడు. అది సామాన్య వాక్యం. ఇక విశేష వాక్యము అంటే ఎలా గుర్తించాలి? విశేష వాక్యంలో ఒక పని జరగడము, లేదా జరుగుతూ ఉండడము, లేదా జరిగినది చెప్పడం. జరిగినది చెప్పడము, జరుగుతూ ఉండడము, లేదా జరగడము. ఏదైనా ఒక కార్యం ఉంటుంది, ఒక పని ఉంటుంది దాంట్లో. అది విశేష వాక్యం. సామాన్య వాక్యం గురించి మీరు తెలుసుకున్నారు. సామాన్య వాక్యము అంటే ప్రతి ఒక్కరికి తెలిసినది అయినప్పటికీ అది లోక ప్రసిద్ధి చెందినటువంటి. విశేషవాక్యము అంటే ఒక పని జరగడము, లేదా జరుగుతూ ఉండడము, లేదా జరిగినది చెప్పడము. అది విశేష వాక్యం. అందులో విశేషమేముందిరా అంటారు కొంతమంది. ఏంట్రా విశేషాలు అంటారు. అంటే చెప్పుకోవలసినటువంటి విషయాలేంటి అని అర్థం. గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అవి విశేషాలు. ఇలా సామాన్య వాక్యాన్ని, విశేష వాక్యాన్ని గుర్తించాలి. ఈ విషయాన్ని మనం ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. మీకు బోర్డుపై 2 ఉదాహరణలు రాశాను. ఉదాహరణ 1, ఉదాహరణ 2.
ఉదాహరణ 1లో వాక్యము 1 వాక్యము 2, ఉదాహరణ 2లో వాక్యము 1 వాక్యము 2. మొట్టమొదటిగా ఉదాహరణ 1 చూద్దాం. అందులో మొదటి వాక్యము, బ్రిటిషు వారు ఎందరో భారతీయులను ఉరితీశారు. వాక్యము 2, రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా. ఉదాహరణ 2 వాక్యము 1, మనం బలంగా ఉంటే మన బంధువులు సహాయపడతారు. కష్టాల్లో ఉంటే ఆ బంధువులే శత్రువులు అవుతారు. వాక్యము 2, అగ్ని అడవిని కాల్చే సమయంలో గాలి సహాయపడుతుంది. అదే అగ్ని దీపం రూపంలో ఉంటే గాలి ఆర్పేస్తుంది. దీంట్లో మొదటి ఉదాహరణ చూద్దాం. బ్రిటిష్ వారు ఎందరో భారతీయులను ఉరితీశారు. ఉరితీయడం, ఒక పని జరగడం, మనం అందరం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎంత దుర్మార్గులురా వారు, ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు, ఎంతమందిని చంపేశారు. భగత్ సింగునైతే ఎలా ఉరితీశారు, పలానా వ్యక్తిని ఎలా కాల్చేశారు, పలానా స్వాతంత్ర సమరయోధుడిని నిర్దాక్షిణ్యంగా ఎన్ని కష్టాల పాలు చేశారు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఇక రెండవ వాక్యం చూడండి, రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా. మీరు ఆలోచించాలి, ఇందులో సామాన్య వాక్యమేది, విశేష వాక్యమేది? అందరికీ తెలిసినటువంటి సహజ సిద్ధమైన విషయమేంటి, సహజమైన విషయమేంటి, మనందరం చెప్పుకునే విషయమేంటి, ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే విషయాలేంటి, మాట్లాడుకోకున్నా చదువు రాని చదువు వచ్చిన వారి అందరికీ తెలిసిన విషయం ఏంటి? ఏమనిపిస్తుంది మీకు? మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో చూస్తూ నేను చెప్తాను, మీరు ఆలోచించుకోండి, నేను చెప్తాను. ఇక్కడ బ్రిటిష్ వారు ఎందరో భారతీయులను ఉరితీశారు. ఉరితీయడం ఒక కార్యం, ఒక పని. ఉరితీశారా? విశేష వాక్యం. రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా. రాక్షసుడు అనేటటువంటి వానికి జాలి, దయ, కరుణ, ప్రేమ, బ్రతిమిలాడితే వదిలిపెట్టడాలు ఇవి ఉంటాయా? ఇవి ఉండవు. ఈ మూర్ఖుడికి కూడా ఈ విషయాలు తెలుస్తాయి. ఒక చదువు రానివాడు, ఒక మూర్ఖుడు నడుస్తూ ఉంటాడు, ఎదురుగా రాక్షసుడు వచ్చారనుకోండి, నిజంగా ఏమనుకుంటాడు? అతడికి జ్ఞానం లేదు కాబట్టి రాక్షసుడు ఏమీ చేయడు అనుకుంటాడా? అతడికి కూడా తెలుసు రాక్షసుడు పరమ దుర్మార్గుడు, అమ్మో ప్రమాదం రా, వెళ్ళిపోవాలి అనే విషయం. రాక్షసులకు జాలి దయలు ఉండవు. పాము మహాప్రమాదకరమైనది, అందరికీ తెలుసు. పులి క్రూర జంతువు, అందరికీ తెలుసు, అది సామాన్య విషయం. అలా రాక్షసులకు జాలి దయలు ఉండవనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక విషయం కాబట్టి సామాన్యం. అందులో మనం తెలుసుకోవాల్సిన విషయం లేదు. రాక్షసులకు జాలి దయలు ఉండవు, నిజమది, 100% సామాన్య వాక్యం. మనం ఇక్కడ విశేషంగా చెప్పుకునే వాక్యం ఏంటి? బ్రిటిష్ వారు అనేక మంది భారతీయులను ఉరితీశారు, దుర్మార్గులు. ఇప్పుడు చూడండి, సమర్థించడం అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి అర్థానికి బలం ఇవ్వడానికి మరొక వాక్యం చెప్పడం అంటే ఇప్పుడు తెలుస్తుంది. బ్రిటిష్ వారు ఎందరో భారతీయులను ఉరితీశారు. ఎందుకు ఉరితీశారో నేను చెప్తాను, ఆగాగు, దానికి సమాధానం నేనిస్తాను అంటుంది కింది వాక్యం. రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా. రాక్షసులకు జాలి దయలు ఉండవు కాబట్టే బ్రిటిష్ వారు భారతీయులను ఉరితీశారు. దీని ద్వారా బ్రిటిష్ వారు ఏమయ్యారు? రాక్షసులు అయ్యారు. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు భారతీయులను ఎందుకు ఉరితీశారు? రాక్షసులు కాబట్టి ఉరితీశారు అనేది కిందిది సమాధానం చెప్తుంది. సమాధానం చెప్పడం అంటే ఈ పై వాక్యంలో ఉన్నటువంటి అర్థానికి బలాన్ని చేకూర్చడం అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భారతీయులను ఉరితీశారు? రాక్షసులు కాబట్టి ఉరితీశారు అని ఈ జరిగినటువంటి పనికి బలాన్ని ఇవ్వడం. ఆ బలాన్నిచ్చే పనినే మనం సమర్థన అంటాం. ఇక్కడ సామాన్య వాక్యమైన రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా అనేది విశేష వాక్యమైన బ్రిటిష్ వారు ఎందరో భారతీయులను ఉరితీశారు అనే వాక్యాన్ని సమర్థిస్తుందంటే ఆ పని జరగడానికి గల కారణాన్ని చెబుతోంది. ఎందుకు? వాళ్ళు రాక్షసులు కాబట్టి అని. ఇక్కడ సామాన్య వాక్యమైన రాక్షసులకు జాలి దయలు ఉండవు కదా అనే వాక్యము చేత
బ్రిటిష్ వారు ఎందరో భారతీయులను ఉరితీశారు అనే విశేష వాక్యాన్ని సమర్థించి చెప్పినందున అర్ధాంతర న్యాసాలంకారం. రెండవ ఉదాహరణ చూడండి. మనం బలంగా ఉంటే మన బంధువులు సహాయం చేస్తారు, మనం బలహీనులమైతే ఆ బంధువులు శత్రువులవుతారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మన దగ్గర డబ్బు ఉంటే వస్తారు, సంపద ఉంటే వస్తారు, నవ్వుతారు, ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అదే మనం బలహీనులమై సంపదను పోగొట్టుకుని నీరసంగా ఉన్నట్లయితే కనీసం మన వంక కూడా చూడరు, దూరంగా వెళ్ళిపోతారు, పలకరించరు. అది సర్వసాధారణం, ఇప్పుడు లోకంలో జరుగుతుంది. ఇందులో విశేషం ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది సామాన్యం. మనం బలంగా ఉంటే మన బంధువులు సహాయపడతారు, అదే మనం బలహీనులమైతే ఆ బంధువులే శత్రువులు అవుతారు. సామాన్య విషయం, ప్రతి ఒక్కరికి తెలుసు. విశేష వాక్యం ఏంటి? అగ్ని అడవిని కాల్చే సమయంలో గాలి సహాయపడుతుంది. పని జరుగుతుంది చూడండి, అగ్ని అడవిని కాలుస్తోంది, పని. అగ్ని అడవిని కాల్చే సమయంలో గాలి సహాయపడుతుంది, అంతే కదా. అప్పుడు గాలి ఏమీ చేయలేదు అగ్నిని, ఎందుకంటే అగ్ని బలంగా ఉన్నాడు కాబట్టి సహాయపడ్డట్టుగా నటిస్తుంది. గాలి వల్ల మంట ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ కావడం అంటే ఇంకా సహాయపడమే కదా. కాబట్టి అడవిని అగ్ని కాల్చే సమయంలో గాలి సహాయపడ్డట్టుగా నటిస్తుంది, ఎందుకంటే ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మిత్రుడిలాగా ఉంటుంది. మరి అదే అగ్ని చిన్న దీపం రూపంలో ఉంటే ఈ గాలి ఆర్పేస్తుంది. అగ్ని బలంగా ఉన్నప్పుడు గాలి సహాయపడింది, అగ్ని బలహీనుడైపోయి దీపం రూపంలో ఉంటే అదే గాలి ఆర్పేసింది. మనం బలంగా ఉంటే మన బంధువు సహాయపడతాడు, మనం బలహీనులమైతే ఆ బంధువు శత్రువు అవుతాడు. ఎట్లా నేను చెప్తాను. ఎలాగంటే అడవిని అగ్ని కాల్చేటప్పుడు గాలి సహాయపడుతుంది, అదే అగ్ని దీపం రూపంలో ఉంటే గాలి ఆర్పేయదు. అట్లా అని కిందిది సమాధానం చెప్పడంలే పైకి. ఈ కిందిది పై వాక్యంలో ఉన్నటువంటి అర్థానికి బలాన్ని ఇవ్వడానికి సమాధానం చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ విశేష వాక్యము చేత సామాన్యము సమర్థించబడింది, పై దాంట్లో సామాన్య వాక్యము చేత విశేష వాక్యం సమర్థించబడింది. ఇలా సామాన్య వాక్యము చేత విశేష వాక్యము కానీ, విశేష వాక్యము చేత సామాన్య వాక్యము కానీ సమర్థించబడితే, బలోపేతం చేయబడితే, మద్దతు ఇవ్వబడితే అర్థాంతర న్యాసాలంకారం. ఒక వాక్యంలో జరిగినటువంటి పనికి బలాన్ని ఇవ్వడం కోసం, ఆ పని ఎందుకు జరిగిందో తెలపడం కోసం, దానికి కారణాలను చూపించడం కోసం మరొక వాక్యము చెప్పడమే అర్థాంతర న్యాసాలంకారం. సామాన్య వాక్యములో ఉన్నటువంటి అర్థము సరైనదే అని చెప్పడానికి విశేషవాక్యం బయలుదేరుతుంది, విశేష వాక్యంలో ఉన్న అర్థము సరైనదే అని చెప్పడానికి సామాన్య వాక్యము బయలుదేరుతుంది. ఒకదానికి మరొకటి మద్దతు పలుకుతూ ఒక వాక్యాన్ని మరొక వాక్యం బలోపేతం చేసుకోవడమే అర్థాంతర న్యాసాలంకారం. ఇలా చాలా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఈ అర్థాంతర న్యాసాలంకారాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి పంచండి. పరీక్షల సమయం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. అందరికీ పంచి విపంచి తెలుగు యూట్యూబ్ ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి తెలియచేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.